హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 కథ కొద్ది రోజుల్లో కంచికి చేరబోతోంది. అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన టేస్టీ తేజ ఎగ్జిట్ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ బజ్ లో భాగంగా అంబటి అర్జున్ తేజని ఇంటర్వ్యూ చేశాడు. హౌస్ లో ఆడిన ఆటలు, మాట్లాడిన మాటలపై గట్టిగానే ఇంట్రాగేషన్ చేశాడు అంబటి. అయితే ఇంటర్వ్యూ చివర్లో హౌస్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్ల ఫోటోలు వేసి వాళ్ళ ఆటపై నీ అభిప్రాయం ఏంటి అంటూ అర్జున్ అడిగాడు. దీనికి ఒక్కొక్కరికి ఒక్కోలా ఆన్సర్ ఇచ్చిన తేజ విష్ణుప్రియ ఫోటో వచ్చినప్పుడు మాత్రం వెటకారంగా నవ్వాడు. మరి విష్ణు గురించి తేజ ఏమన్నాడో చూద్దాం. ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది విష్ణుప్రియ గురించి ఏం చెప్పాలి? పాజిటివా నెగిటివా ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. చూస్తా ఉన్నా నడుస్తా ఉంది బండి. ఎందుకు నడుస్తుందో అర్థం కావట్లేదు, ఎలా నడుస్తుందో అర్థం కావట్లేదు. విష్ణుప్రియ అనే వ్యక్తి తెలియని పర్సన్గా హౌస్లోకి వచ్చి ఉంటే 4 లేదో 5 వారమో నీ ముందుండేది. జనాలకి తెలియడం వల్ల 13వ వారం దాకా ఉంది అంటూ తేజ అన్నాడు. దీంతో టాప్ 5లో ఉంటుందా విష్ణు అంటూ అర్జున్ అడిగాడు. దీనికి ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. నా టాప్ 5 అయితే గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్ అన్నా. చివరి ప్లేస్ నాకు అయితే రోహిణి గారికి ఇవ్వాలనుంది. పృథ్వీ టాప్ 5లో ఉండాలనేది నా గట్ ఫీలింగ్ అంటూ తేజ బదులిచ్చాడు. మరి పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ ముగ్గురు వచ్చేస్తారా బయటికి అంటూ అర్జున్ అడిగితే ముగ్గురు టాప్ 5లో ఉండరనేది నా భావన. ఆ ముగ్గురిలో మహా ఉంటే ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది. ఆ ఒక్కళ్ళు ఎవరో నేను ఇప్పుడు చెప్పలేను అంటూ తేజ అన్నాడు. తేజ ఆ ఇంటర్వ్యూ ఇచ్చే టైంకి పృథ్వీ కూడా హౌస్లో ఉన్నాడు. ఆదివారం నాటి ఎపిసోడ్లో పృథ్వీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తేజ మాటలకి అర్జున్ కూడా 4 మాటలు కలిపాడు. అయితే విష్ణుప్రియ ఏం ఆడకపోయినా ఇన్నాళ్ళ హౌస్లో ఎలా ఉందో అంతు చిక్కని ప్రశ్న అంటావు అంటూ కామెంట్ చేశాడు అర్జున్. దీనికి నాకేం అర్థం కాలేదు మరి ఆమె ఆట అంటూ తేజ నవ్వుకున్నాడు. అనాలసిస్ చేస్తావు కదా చెయ్యి అంటూ అర్జున్ అంటే రావట్లేదు అన్నా అంటూ నవ్వుకున్నాడు తేజ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.